అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తూ ఉన్నాను. ఈ ఉప్మా ఎలా చేశాను, ఈ పెసరట్టుకి ఏమేమి నానేసి ఎలా రుబ్బేటప్పుడు ఏమేమి వేసి అనేది వీడియో నెక్స్ట్ వెనక. ఇప్పుడైతే దోశ వేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. కొంచెం శ్రమ, అంటే ఉప్మా కూడా చేయాలి, పెసరట్టు కూడా చేయాలి. చాలా మంది కొంచెం బద్దకిస్తారనమాట, ఏముంది లేదు అని. కానీ అది కూడా చేసి దాంట్లో కాంబినేషన్లో తింటే ఈరోజు మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చాలా బాగుందిరా అన్నారనమాట. ఇంకా అంతకన్నా మనకు అవార్డు రివార్డు ఇంకేంటి కదా. చాలా బాగుంటుంది అనమాట. ఎలా చేశాను అనేది, నేను ఏమేమి వేశాను అనేది నీకు ఈ లాంగ్ వీడియోలో ఖచ్చితంగా మొత్తం నీట్గా చెప్తానండి. అందరికీ తెలిసిందే, కాకపోతే మరొక్కసారి అన్నమాట. అలాగా ఊరికే చెప్తే మనకు తృప్తి కదా. ఇలా దోశ వేసానా, దాని మీద ఉల్లిపాయలు చూడు, ఉల్లిపాయలు వేసానా, దీనికి కొంచెం నెయ్యి ఒక్కడో దట్టించుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి తెలుసా. మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఇష్టం? బయట ఈ మధ్య నేను ఒకసారి తిన్నానండి. తింటే వాళ్ళు ఏంటంటే ఉప్మాలో అన్నీ వేశారు, అంటే ఉల్లిపాయ, పోపు గింజలు అన్నీ వేస్తున్నారనమాట. నాకైతే అలా ఇష్టం ఉండదు. మీరు ఇలా చేసుకొని చూడండి. నాకు గోవాలో ఫ్రెండ్ ఉండేవాళ్ళు అనమాట, ఉషగారని. ఆవిడ చెప్పారు, లక్ష్మి పెసరట్లో వేసే ఉప్మాకి అసలు ఏమీ వేయకుండా నేతితో చేసిన ఉప్మా సూపర్గా ఉంటుంది అనేసి. అందుకని అప్పటి నుంచి నేను అలానే ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఉష గారు. ఇప్పుడు ఎక్కడున్నారో, విజయవాడలోనో గోవాలోనో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. కామెంట్ ద్వారా ఆన్సర్ చెప్పండి. ఇలా వేసానా చక్కగా. అసలు మెత్తగా ఉండకూడదు, కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూపించు, ఇలా రోస్ట్ అవుతుంది. దీనికి అల్లం పచ్చడి కాంబినేషన్ అండి. ప్రస్తుతానికైతే నేను రెడీమేడ్ పచ్చడి, అల్లం పచ్చడి వేసేసుకుంటున్నాను. అల్లం పచ్చడి, నిల్వ పచ్చడి చేయడం కూడా నాకు వచ్చండి. ఈసారి ఒక వీడియో తీస్తాను. ప్రస్తుతానికైతే ఇదిగో అల్లం పచ్చడి రెడీ వేసేసాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్మాని ఇలా వేసామా. ఇది కొంచెం చల్లారిపోయింది ఉప్మా, అందుకని పొడి పొడిగా అయింది. ఇందాక వేడివేడిగా ఉన్నప్పుడు కూడా తీసాను. దీనికి కొంచెం నెయ్యి వేసామా. దీన్ని ఇలా వేసామా. దాని తర్వాత ఇలా వేసామా. ఈ క్రిస్పీ పెసరట్టు ఉప్మా రెడీ. పెసరట్టు ఉప్మా రెడీ అండి. ప్లేట్లో వేసామా. గుమ వాసన వస్తుంది అనమాట. సో పదండి, ఇప్పుడు నేను ఎలా నానబెట్టి ఎలా మిక్సీ చేసి ఎలా తయారు చేసి దోశ వరకు తీసుకొచ్చాను, ఉప్మా ఎలా చేశాను అనేది చూద్దాం. ఒక కప్పుడు పెసలు తీసుకున్నానండి. దాన్ని చక్కగా నానబెట్టేశాను, అంటే నీళ్ళల్లో వేసేసాను. దోశ క్రిస్పీగా రావడం కోసం ఒక గుప్పెడు బియ్యం ఇప్పుడే నానబెట్టేశాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒకవేళ అలా నానబెట్టడం మర్చిపోయినా లేదన్నా, అంటే బియ్యం బదులు మనం బియ్యం పిండి కూడా కొంచెం కలుపుకోవచ్చు అనమాట. నేనైతే బియ్యం ఇలానే నానవేస్తాను, అంటే పెసలతోనే నానబెట్టేస్తాను. ఇద్దండి పొద్దునికి, అంటే నేను నైటే నానబెట్టేశాను, పొద్దునికి చక్కగా నానిపోయాయండి. వాటిని ఇంకేంటి మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసేటప్పుడే నేను 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము కూడా వేసి పేస్ట్ చేసేసానండి ఒకేసారి. పచ్చిమిరపకాయలు మీకెంత కారం ఇష్టమో అలా అండి. ఇప్పుడు మామూలుగా ఆనియన్ దోశలు ఇవన్నీ వేస్తాం కదా ముక్కలు చేసి, అలా కాకుండా ఇప్పుడే పేస్ట్ చేసేటప్పుడే పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసేసాను అనమాట. చక్కగా పేస్ట్ అయిపోయింది.
చూసారా, నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ చూసారా, దోసల పిండి ఇలా ఉంటే చాలన్నమాట. జోరు అయితే కూడా క్రిస్పీగా రావు, అదనమాట సంగతి. నెక్స్ట్ ఆనియన్ కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని ఆనియన్ చాప్ చేస్తున్నాను. దోశల్లో వేయడానికి ఆనియన్స్ కాస్త ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద అంటే తినేటప్పుడు మళ్ళీ నోటికి అడ్డం పడి ఎందుకులే అదంతా చిరాగ్గా ఉంటుంది, అందుకని కాస్త ఫైన్గా చాప్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఏంటి, ఉప్మా చేస్తున్నానండి. ఒక కప్పుడు ఫస్ట్ అదిగో నెయ్యి వేసాను. నేతిలోనే చేస్తేనే ఆ రుచి. ఒక్క దోశ తినండి, అమ్మో నెయ్యి, వెయిట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఆలోచించకుండా అప్పుడప్పుడు ఒక్క దోశ తినండి. 4-5 తినేదానికన్నా ఒక్కటి పొట్ట నిండిపోతుంది. అదిగో నెయ్యి వేసాను. నెయ్యి కాగిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు రవ్వ తీసుకొని కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి 3 కప్పుల నీళ్లు తీసుకొని, అంటే 3 గ్లాసులు, ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు తీసుకొని, మరీ గట్టిగా కాకుండా కొంచెం 3 గ్లాసులు తీసుకుంటే ఏమవుద్దంటే కొంచెం బాయిల్ చక్కగా అవుతుంది అనమాట. 2 అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. 3 గ్లాసులు తీసుకొని కొంచెం మరీ చాలా గట్టిగా కాకుండా ఉప్మా తయారు చేసేసుకోవాలి. దీంట్లోకి పోపు గింజలు కానీ, ఉల్లిపాయలు కానీ, కరివేపాకు కానీ అలాంటి అంతా ఏమీ లేకుండా చేసుకుంటే చక్కగా ఉంటుందని అలాగనమాట. దీనికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసామన్నమాట. చేసేసి ఇంకేముంది, తిప్పేయడమే. ఇద్దండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఒక్కొక్క అర స్పూను నెయ్యి వేసానులేండి లాస్ట్లో. ఇంకేంటి, ఆ ఉప్మా పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పెసల పేస్ట్ అన్నమాట. మిరపకాయ, అల్లము వేసిన పెసల పేస్ట్ ఓ బౌల్లోకి తీసేసుకొని దాంట్లో తగినంత కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసానండి. నేను నీళ్ళైతే ఏం కలపలేదండి. ఆ ఉప్పు సోడప్పు కరగడానికి మాత్రం కొంచెం నీళ్ళు వేసాను, అంతే తప్పిస్తే ఎక్స్ట్రాగా ఏం లేదు. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు వేసిన నీళ్ళే అనమాట. ఇప్పుడు దోశకి రెడీ. పెనం పెట్టేస్తున్నాను. అది బాగా కాగాక, కొంచెం బాగా కాగాలండి. బాగా కాగాక, వేడెక్కాక పెనం బాగా వేడెక్కాక దోశ వేసేయడమే. దోశ వేసామా, దానిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అబ్బా ఊహించుకుంటేనే ఆ టేస్ట్ ఇప్పుడే నోట్లో తెలుస్తోంది. కొంచెం నెయ్యి దట్టించామా, నేతితో అయితేనే బాగుంటుంది. అదే చెప్పాను కదా, అన్నీ చక్కగా వేసి రుచిగా చేసి ఒక్క దోశ తినండి చాలు.
అందుకన్నమాట. రుచి లేకుండా 4 తినేదానికన్నా అంటే ఇంకా డైట్ అలాంటప్పుడు ఇంకా మామూలుగా వేసుకోండి. కాదు ఎప్పుడన్నా చక్కగా తృప్తిగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేసుకోండి. లేదంటే మీకు ఏమేమి ఎక్సెస్ అనిపిస్తున్నాయో అవన్నీ అవాయిడ్ చేసేది ఉత్త పెసరట్టు వేసేసుకోవచ్చు. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత దోశ అప్పుడు మనం చేసి పెట్టుకున్న నేతితో చేసి పెట్టుకున్న ఉప్మాని మధ్యలో మనం మసాలా దోశకి వేస్తాం కదా, అలాగే అన్నమాట వేసేసి నేను ఇంకొంచెం నెయ్యి చుక్కలు వేసానండి. అసలు ఆ దోశ తయారు చేసేటప్పుడే అదేనండి పెసరట్టు తయారు చేసేటప్పుడే గుమగుమ అయితే మంచి సువాసన అయితే వస్తూ ఉన్నిందనమాట. దీని మీద నెయ్యి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మన ఇష్టం అనమాట. నేను ఊరికే అలా వేసానండి 4 చుక్కలు. వేసుకోకున్నా పర్వాలేదు. మామూలుగా ఇప్పుడు అందరు చెప్పేది ఏంటి అంటే ఆయిల్ కన్నా గీ చాలా బెటర్ అనేసి దానికి ఒక కహానీ కూడా చెప్పారులేండి. ఆయిల్ తయారవడానికి ఎన్నెన్నో ప్రాసెస్లు ఎన్నెన్నో కలిపిన తర్వాత ఆయిల్ వస్తుంది. నెయ్యి అలా కాదు, మన కళ్ళ ముందే డైరెక్ట్గా వేడి చేస్తే వచ్చేస్తుంది అనేసి చెప్పారనమాట. ఇదండి దోశ అయితే రెడీ, మెరిసిపోతుంది చూసారా. టేస్ట్ కూడా అంత అదిరిపోయిందిలేండి. అరే పడదే అంటుకొని దానికి చేత్తో తీసి వేయాల్సి వచ్చింది. అట్టయితేనేమి ప్లేట్లో అయితే దోశ వేసేసాను. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే అల్లం చట్నీనండి. దానికి మించింది అయితే లేదు. ఏ చట్నీతో అయినా బాగుంటుంది, కానీ అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర రెడీమేడ్దే ఉన్నింది, అదే వేసేసాను. ఏదో ఈ టైంకి కానిచ్చేసాను, కానీ అల్లం పచ్చడి చేసి పెట్టాలండి అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడో మూడొస్తే అప్పుడు చేస్తానన్నమాట. మొత్తానికైతే మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేద్దామని వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారు కదా అండి, వీడియో మొత్తం చూసారా? ఒక ఐడియా వచ్చేసిందా? చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉందో దగ్గర చూపించు. దోశ చక్కగా ఎంత క్రిస్పీగా ఉంది చూసారా. కరం 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 తరం తరం ఇలా ఉంటే బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది తినడానికి. గుమ్మగుమ్మ వాసన అయితే వచ్చేస్తుంది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.